మన వీడియోలో నేను మీ అందరికీ మా సలూన్లో కట్ అండ్ ఫైల్ అనేది ఎలా చేసుకుంటారో నేను చూపిస్తాను. అలాగే మా సలూన్లో కట్ అండ్ ఫైల్ అయితే 180 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. మీరు ఈ వీడియో కానీ చూసారంటే ఏంటి 180 రూపీస్కి వీళ్ళు ఇంత బాగా చేస్తారా అని మీరు అనుకుంటారు. సో తప్పకుండా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇంకెందుకండి టైం వేస్ట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారని, సేఫ్గా ఉన్నారని, హెల్దీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను కట్ అండ్ ఫైల్ చూపిస్తున్నాను. నా కట్ అండ్ ఫైల్ చేసేది వచ్చేసరికి మా స్టాఫ్ అండి, తన హెయిర్ ఎక్స్పర్ట్ రేవతి. ఒకసారి మాస్క్ తీసుకున్నాను. రేవతి అండి చాలా బాగా చేస్తుంది. తను కట్ అండ్ ఫైల్ కానీ ఏదైనా కానీ సర్వీసెస్ చాలా బాగా చేస్తుంది. సో ఈరోజు నేను రేవతి చేత కట్ అండ్ ఫైల్ చేయించుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నా బిఫోర్ నెయిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. అలాగే నా థంబ్నెయిల్కి పక్కన కొద్దిగా దెబ్బ తగిలినట్టు అయ్యింది. అది మా రియో కొరికిందండి కొంచెం, అందుకని అలా ఉంది. ఫస్ట్ అయితే మనము కట్ అండ్ ఫైల్లో నార్మల్గా అయితే మేము నెయిల్స్ని డిప్ చేస్తాము ఒక 5 minutes. దాని తర్వాత క్యూటికల్ క్రీమ్ వేసి మొత్తం క్యూటికల్స్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి ఫైల్ చేసి షైన్ చేసి నెయిల్ పాలిష్ వేసి క్లయింట్కి ఏది కావాలంటే అది కాంప్లిమెంటరీగా ఒక నెయిల్ ఆర్ట్ అనేది ఇస్తామండి. క్లయింట్కి ఇంట్రెస్ట్ ఉంటే అది మామూలుగా మాకు నార్మల్ ప్రాసెస్ అది. సో నేను రెగ్యులర్గానే కొంచెం చేయించుకుంటుంటాను. అలాగే నా క్యూటికల్స్ కూడా బాగానే ఉంటాయి, అంటే రెగ్యులర్గా ఉంటాను కాబట్టి. సో నేను జస్ట్ కట్ అండ్ ఫైల్ చేయించేసేసుకొని నెయిల్ పాలిష్ అండ్ నెయిల్ ఆర్ట్ వేయించుకుంటున్నాను. సో అది చూడండి. నెయిల్ పాలిష్ మనం రెగ్యులర్గా చేసుకుంటుంటేనే చూడండి నాకు ఎంత డెడ్ స్కిన్ వస్తుందో సైడ్స్. అలాంటిది అస్సలు పట్టించుకోరు చాలామంది. మినిమం మెనిక్యూర్ అనేది కంపల్సరీ అండి అందరికీ. ఎందుకంటే మన చేతులు చాలా దగ్గరలో పెడుతుంటాము, డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది క్రిటికల్ ఏరియాలో. సో అదంతా నీట్గా తీయించేసేసుకొని మంత్లీ వన్స్ కానీ లేకపోతే 2 months once అట్లీస్ట్ విజిట్ చేయండి సలూన్స్. లేకపోతే ఇంట్లో అయినా కూడా బేసిక్ మెనిక్యూర్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో డిప్ చేసి హ్యాండ్స్ని క్యూటికల్ క్రీమ్స్ దొరుకుతుంటాయి, అది వేసుకొని నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మనకి హెల్దీగా ఉంటాయి నెయిల్స్ అనేవి, చాలా త్వరగా పెరుగుతాయి, మనకి హెల్దీగా ఉంటాయి నెయిల్స్. ఇప్పుడు నా నెయిల్స్ అన్నీ బాగా రఫ్ చేసి దాని తర్వాత స్మూత్ చేస్తామండి. చూడండి మేము మిషనరీ కూడా యూస్ చేస్తాము. యాక్చువల్లీ నాకైతే అంత అవసరం లేదు నా నెయిల్స్కి. కొంచెం మరీ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏంటంటే మేము మిషనరీ తోటి ఇంకా నీట్గా క్లీన్ చేస్తాము. నేను చేయించుకునే సర్వీస్ వచ్చేసరికి కట్ అండ్ ఫైల్ అండి. మా సలూన్లో అయితే 180 రూపీస్ ఛార్జ్ చేస్తాం. చాలా బాగా చేస్తారు మా స్టాఫ్. చాలా షైనింగ్గా ఉంటాయి. నా నెయిల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది బిఫోర్ ఆఫ్టర్. సో ఇది మేము 180 రూపీస్ ఛార్జ్ చేస్తాము.
లాక్మీ సలూన్ బ్రాండెడ్ సలూన్, కానీ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. అండ్ ఇంక్లూడెడ్ ట్యాక్స్ ఉంటాయి మాకు అన్నీ కూడా. సర్వీసెస్ అయితే చాలా బాగా ఇస్తాం, ఎందుకంటే అందరూ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ అయి ఉంటారు. సో ఇప్పుడు నా నెయిల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చాలా సింపుల్గా నేను చేయించుకున్నాను. ఇది కట్ అండ్ ఫైల్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో నేను ఎలా చేసుకున్నానో మీరు సేమ్ అలాగనే చేసుకున్నారంటే మీకు కూడా ఇంట్లో ఇంత షైనీ వస్తాయి. ఎందుకు అనుకుంటే మా సలూన్కి వచ్చారంటే మీకు ఇంకా చాలా బాగా చేసి చూపిస్తాం. సో ఇప్పుడు ఈ షైనింగ్ చూసారు కదండి. ఇప్పుడు నేను దీనిపైన నెయిల్ పాలిష్ వేసి ఒక చిన్న టచ్ ఇస్తాను. అలాగే మా సలూన్లో మేము కాంప్లిమెంటరీగా కూడా మేము నెయిల్ ఆర్ట్ కూడా ఇస్తామండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే క్లయింట్కి. సో ఇప్పుడు నేను నా నెయిల్స్కి ఒక చిన్న నెయిల్ ఆర్ట్ వేసి కూడా చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నెయిల్ పాలిషెస్ ఇది వచ్చేసి కోవిడ్ వల్ల ప్రస్తుతం అయితే మేము నెయిల్ పాలిషెస్ అయితే ఎవరికి పెట్టట్లేదండి. ఎందుకంటే ఒకరికి వేయాలని నేను ఒకదాన్ని యూజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవరు నెయిల్ పాలిషెస్ ఎవరికి పెట్టట్లేదు ప్రస్తుతము. మామూలుగా అయితే మేము నెయిల్ పాలిష్ వేసేవాళ్ళం. సో ఇప్పుడు నేను నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేసుకుంటాను. న్యూడ్ కలర్ జెల్ పాలిష్. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. లాక్మీ అబ్సల్యూట్లో జెల్ స్టైలిస్ట్. నేనైతే రెగ్యులర్గానే నెయిల్ పాలిష్ అనేది చేంజ్ చేసుకుంటూనే ఉంటానండి టైం దొరికినప్పుడల్లా. నేనైతే లాక్మీ అబ్సల్యూట్లో జెల్ స్టైలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ కలర్ బాగానే ఉంది కదా. సో ఇప్పుడు దీనికి ఒక ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తాము. చూడండి ఎలా ఉంటుందో నెయిల్ పాలిష్ ఆఫ్టర్. ఇప్పుడు నేను వేసుకునేది అయితే జెల్ పాలిష్ అండి. నార్మల్గా నెయిల్ పాలిష్ కూడా వేసుకుంటుంటారు, కానీ నేనైతే స్పెషల్లీ జెల్ పాలిష్ వేసుకుంటాను. ఎందుకు అంటే దానికి తగ్గ కారణాలు ఉన్నాయి, కానీ ఈ వీడియోలో అయితే నేను అవన్నీ మీకు చూపించట్లేదు. నా ఫ్యూచర్ వీడియోలో నేను తప్పకుండా నార్మల్ నెయిల్ పాలిష్ అంటే ఏంటి, జెల్ పాలిష్ అంటే ఏంటి, ఇలాంటివి నేను ఎన్నో చేసి చూపించాలనుకుంటున్నానండి. బ్యూటీ టిప్స్ ఇలాంటివి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అని మీరు అనుకుంటే దానికి కూడా నేను చెప్తానండి. మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సలూన్లో అసలు ఎలాంటి సర్వీసెస్ చేస్తారు, దానికి ప్రైజెస్ ఎంత ఉంటాయి, ముఖ్యంగా మా సలూన్ అయితే బ్రాండెడ్ది కాబట్టి మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏదైనా మంచి వీడియో పోస్ట్ చేస్తే. మిస్ అయిపోకుండా ఉంటారు. సో ఈ నెయిల్ పాలిష్ అయితే చాలా బాగుంది. కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి ఎలా ఉందో ఈ నెయిల్ పాలిష్. దీని షేడ్ వచ్చేసరికి ఫ్లోరెస్ట్, దీని షేడ్ వచ్చేసరికి జేడ్ ఫ్లోరెట్. దీని షేడ్ వచ్చేసరికి చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది జెల్ స్టైలిస్ట్ ఇది. అలాగే మేము చూసారు కదండి 180 రూపీస్ మేము ఛార్జ్ చేస్తే ఎంత నీట్గా చేస్తామో. సో తప్పకుండా ఎవరైతే నెల్లూరులో ఉన్నారో తప్పకుండా మా సలూన్ అయితే విజిట్ చేయండి. లేదు ఏ సిటీలో ఉన్నా కూడా లాక్మీ సలూన్ అయితే విజిట్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా మేము ఇచ్చిన సర్వీస్ వాళ్ళు కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఈ నెయిల్స్కి ఒక చిన్న నెయిల్ ఆర్ట్ అనేది వేద్దాం అనుకుంటున్నాము.
ఏం రేవతి మనం వేద్దాం ఒక చిన్న నెయిల్. సో ఇంకా ఈ నెయిల్స్ని ఎలా బ్యూటిఫుల్ చేస్తామో చూడండి. మా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయండి నెయిల్ ఆర్ట్వి. ఇప్పుడు మేము వేసే నెయిల్ ఆర్ట్ మళ్ళీ నన్ను కమెంట్స్లో అడగండి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటివి ఇవి అని. యాక్చువల్లీ ఇవైతే మాకు కంపెనీ నుంచి వస్తాయండి, మాకైతే ఐడియా లేదు ఎక్కడ దొరుకుతాయి అని. ఇవైతే స్టిక్కర్స్ అండి. ఇవి జస్ట్ అలా పెడితే చాలు, ఇవి స్టిక్ అయిపోతాయి, అసలు పోవు. దానిపైన మళ్ళీ మేము టాప్ కోట్ అనేది వేస్తాము. ఒకవేళ టాప్ కోట్ వేయకపోయినా కూడా అవి స్టిక్ అయిపోతాయి, కానీ టాప్ కోట్ వేస్తే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటాయి. సో మన కట్ అండ్ ఫైల్ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగున్నాయి. మేము ఇది జస్ట్ 180 రూపీస్కి మా సలూన్లో చేస్తాము. కాకపోతే కాంప్లిమెంటరీ అంటే ఒక్క నెయిల్కి ఇస్తామండి, అన్ని నెయిల్స్కి ఇవ్వము, దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. సో తప్పకుండా లాక్మీ సలూన్ విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.